శ్రీ ఎంవి ప్రసాద్ రెడ్డి గారిని తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా ప్రార్థన. సభాసదులందరికీ నమస్కారం. స్టేజీ మీద ఉన్న పెద్దలకి సుదర్శన్ రెడ్డి గారికి, కోటేశ్వరరావు గారికి వందనం. గురువు గారు సాంబశివారెడ్డి గారికి నిత్యము ఆయన మనసులో కలుసుకుంటూ ఉంటాను. ఈ యోగా డే కోసం ఎవరో డాక్యుమెంట్ తయారు చేశారు. చాలా అద్భుతమైన డాక్యుమెంట్ తయారు చేశారు. వారికి చాలా చాలా వాళ్ళ అంటే సబ్జెక్ట్ గురించి వాళ్ళకి ఎంత పరిజ్ఞానం ఉన్నదో అనేది అర్థమవుతుంది. అందులో నేను ఒక డైమెన్షన్ తీసుకుంటాను. ఫస్ట్ పేరాలో ఏం చెప్పారంటే, యోగా అనేది సంపూర్ణ జీవన శాస్త్రం. మన మనస్సు ఆత్మలతో రూపొందించబడినది. అందువల్ల శరీరం, మనస్సు, ఆత్మ, సమాజం మరియు ప్రకృతి ఒకదానితో మరొకటి సామరస్యంతో మనుగడ సాగించాలి. అప్పుడే మనం ఆరోగ్యంతో ప్రశాంతంగా జీవనం గడపవచ్చు అనేది ఒక కాంప్రహెన్సివ్ ఐడియా ఉన్న వ్యక్తి ఎవరో దీన్ని రూపొందించారు. అది సాంబశివారెడ్డి గారు అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. నేను ఇందులో ఒక డైమెన్షన్, ప్రకృతితో మనకి ఎలాగ సహజీవనం చేయాలి, అప్పుడే మనం ఎంత హ్యాపీగా ఉండగలుగుతాం అనే విషయాన్ని టచ్ చేస్తూ రాశాను కొంచెం. ఐ విల్ నాట్ టేక్ మోర్ దెన్ 7-8 minutes. ఆరోగ్యం అంటే అనారోగ్యం లేకుండా ఉండటం కాదు. ఆరోగ్యం అంటే మన పరిసరాలలో ఇరుగు పొరుగుతో సంతోషంగా జీవించగలగటం. సంతోషమే జీవిత పరమార్థం. అది మన ఒక్కరి సంతోషం కాదు, మన కుటుంబం ఒక్కటే సంతోషంగా ఉండటం కాదు, మొత్తం సమాజము, జీవరాశులు, ప్రకృతి సహజంగా సంతోషంగా ఉండటం. దీనికోసం ఆసియా సమాజం, ముఖ్యంగా భారతీయ సమాజం అనేక మార్గాలను, పద్ధతులను, సూత్రాలను, సంస్కృతిని, ఆచారాలను రూపొందించింది. అలాగే మనం వాటిలోని అంతరార్థం మరచి గుట్టిగా అనుసరిస్తూ చివరికి హేతువును మరచి దక్షిణ ప్రదక్షిణ స్థాయికి చేరుకున్నాం. నిజానికి సంతోషకరమైన జీవన శైలి శరీర శ్రమలో ఉంది, వ్యాయామంలో ఉంది. వయసు మళ్ళిన వారికి ఇది మరీ మరీ ముఖ్యం. వ్యాయామం వల్ల మతి మరుపును 60% తగ్గించుకోవచ్చని పరిశోధనలు తేల్చాయి. మన సుదర్శన్ రెడ్డి గారి తల్లి 90 సంవత్సరాలు సంతోషంగా జీవించడం ఇక కారణం ఏంటంటే ఆవిడ శారీరక శ్రమ చేస్తున్నారు, వ్యాయామం చేశారు, పరిసరాలతో సుఖంగా ఉన్నారు. తప్పకుండా ఆమె గార్డెనింగ్ కూడా చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. మన యోగాచార్య సాంబశివారెడ్డి గారి గురించి అది మనం ఆయన చూస్తే అది ఎంత నిజమో మన అందరికీ అర్థమవుతుంది. 80 సంవత్సరాలు అంటే 85 సంవత్సరాలు దాటినా ఆయన యోగాభ్యాసాల పేర్లు ఇంటి పేర్లతో సహా గుర్తుపెట్టుకుంటారు. మనం ఎవరం గుర్తుపెట్టుకోలేదు. ఆయన యోగాభ్యాసులు అందరి పేర్లను ఇంటి పేర్లతో సహా గుర్తుపెట్టుకుంటారు. గాఢ నిద్ర మన ఆరోగ్యానికి అమృతంలో పనిచేస్తుంది. ఆయన సుదర్శన్ రెడ్డి గారు కూడా అదే మాట చెప్పారు. యోగ నిద్రను మన పూర్వీకులు ఎప్పుడూ అభివృద్ధి చేశారు. మనం ఆ పద్ధతులను నేర్చుకుంటే సరిపోతుంది. మీ యోగా శిక్షణలో యోగ నిద్ర కూడా భాగమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. మనం తినే ఆహారం మన శారీరక ఆరోగ్యాన్నే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. జంక్ ఫుడ్ పిల్లల కాడి నుంచి అండి, విషం, వాళ్ళలో విషం ఎక్కించేస్తున్నారు కొత్త జనరేషన్. ఐఎమ్ సారీ టు సే దిస్. అలాగే చిరునవ్వుతో అన్ని సవాళ్లను ఎదుర్కొనేవారు దీర్ఘకాలం జీవించడమే కాకుండా తమ పరిసరాలను ఆనందమయం చేస్తారు. మన జీవితంలో ప్రాసెస్ చేసిన ఆహారం విడదీయాలని అంతర్భాగం అయిపోయింది. సుదర్శన్ రెడ్డి గారు చెప్పారు కదా, మాతృశక్తి అనేది. ఆ మాతృశక్తి బలహీనపడటం వల్లనే ఇంట్లో వంట చేసి కుటుంబ సభ్యులకు పెట్టే ఓపిక తగ్గిపోవటము, ప్రాధాన్యతలు మారిపోవటం వల్ల యు ఆర్ క్రియేటింగ్ ఏ జనరేషన్ విచ్ విల్ డిస్ట్రాయ్ ఇట్సెల్ఫ్. ఆలోచనలు కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి. అంటే మీరే ఇప్పుడు విత్తనం వేస్తున్నారు, దాన్ని ఆ విత్తనాన్ని సరిచేయకపోతే మనకు మిగిలేది విషాదం. మన జీవితంలో ప్రాసెస్ చేసిన ఆహారం విడదీయరాని అంతర్భాగం అయిపోయింది. దీనివల్ల గుండెపోటుతో అకాల మరణం పాలయ్యే వారి సంఖ్య పెరిగిపోతున్నది. 30 ఏళ్ళకి 20 ఏళ్ళకి గుండెపోటులతో చనిపోవటం ఏంటండి? బికాజ్ ఆఫ్ అవర్ ఫుడ్.
మన పూర్వీకుల నుంచి వచ్చిన నవధాన్యాలను మన ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుందని నేను వ్యక్తిగతంగా ప్రాక్టీస్ చేసి నేను నా అనుభవాన్ని మీద పంచుకుంటున్నాను. మానవ జాతి తాను ఒంటరిగా సుఖ జీవితం గడపాలని భ్రమలో జీవిస్తున్నది. అది చాలా పొరపాటు. మన చుట్టూ ఉన్న జంతుజాలం, చెట్టు చేమలు ఆరోగ్యంతో లేకపోతే మనం కూడా సుఖంగా ఉండలేము. ఇరుగు పొరుగు వారితో, కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు లేని వారు సుఖంగా ఉండలేరు. ఈ కాలనీ రూపొందించిన కృష్ణారెడ్డి గారు, నరసింహరావు గారు వాళ్ళందరూ చెట్లు చేమలు పెంచడం అనేది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. వీటన్నిటిని ఆలోచించి వాళ్ళందరూ చేశారు. దానికి మేము మా సహకారం ఇచ్చామని. అంటే చెట్లు చేమలు కుటుంబాలు సుఖంగా ఉంటే తప్ప మనం సుఖంగా ఉండలేము. మనం పీల్చే గాలి, తాగే నీరు కలుషితమైనప్పుడు మనం యోగ సాధన ద్వారా సుఖంగా ఉండగలుగు అనుకోవటం అంత సరికాదు. నేను చెప్పేది కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ మనం యోగ సాధన చేస్తూ సుఖంగా ఉండలేము. మన ప్రకృతి, పరిసరాలు, కుటుంబాలు అన్ని సుఖంగా ఉంటేనే మనం సుఖంగా ఉంటాం. ఈ మాటలు మీలో కొంతమందికి రుచించకపోవచ్చు. వాయు కాలుష్యంతో 80% ఆటోమొబైల్స్ నుంచి వస్తున్న కాలుష్యమే. అంటే దానికి మన అందరము కారణం. మనం ఒక విషవలయంలో ఇరుక్కున్నాం. మన పిల్లలు బహిరహితంగా గాలి పీల్చే పరిస్థితులు కూడా లేవు. దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితులు మనకు బాగా తెలుసు. అంటే స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే స్థాయి లేని ఒక వాతావరణాన్ని అభివృద్ధి పేరుతో మనం సృష్టిస్తున్నాం. ఇది నథింగ్ బట్ మ్యాడ్నెస్ అని నేను అనుకుంటున్నాను. భూమికి మనిషికి ప్రకృతికి మధ్య సంబంధం తెగిపోయినప్పుడు యోగ విద్య వల్ల పరిమిత ప్రయోజనం మాత్రమే ఉంటుంది. యోగ విద్యలన్నీ ప్రకృతి బడిలో అడవుల్లో, కొండ కోణల్లో అభివృద్ధి చెందాయన్న విషయాన్ని మనం మర్చిపోరాదు. రాక్షసులుగా ముద్రపడిన వారు నివసించే శ్రీలంకలో త్రికూట పర్వతం మీద కూర్చుని ఆంజనేయుడు ఏం చూశాడో ఒకసారి మనం చూస్తున్నాం. పచ్చిక బయళ్ళు, నల్లని గొప్ప రాళ్ళు, చెట్లు, అరణ్యాలు, రమ్యమైన తోటలు ఆంజనేయుడు చూశాడు. ఆ కొండ మీద కూడా చాలా పూచిన నానా విధములైన సరళ కర్ణికాలి చెట్లు చూశాడు. చెట్ల మీద పక్షులను చూశాడు. హంసల వంటి జలపక్షులను చూశాడు. కమలాలతో నిండిన సరస్సులను చూశాడు. విహార స్థలాలు చూశాడు. ఉద్యానవనాలు చూశాడు. ఇవన్నీ నాగరికులుగా ముద్రపడి యోగ విద్యతో సహా అన్ని విద్యలను అభ్యసిస్తున్న మనం ఏం చూస్తున్నాం? అడవులను, ప్రకృతిని నాశనం చేస్తున్నాం. సూర్యుడు, చంద్రుడు మనిషికి అందుబాటులో ఉంటే వాటిని కూడా ఇప్పుడు నాశనం చేసేవాడు అని డెవలాక్ ఎల్లిస్ అనే మేధావి అంటారు. ఇది అక్షర సత్యం. ఇప్పుడు కూడా మనం చంద్రుడి దగ్గరికి వెళ్తున్నాం. చంద్రుడి దగ్గరికి ఎందుకు వెళ్తామంటే చంద్రుడిని సర్దేద్దాము, ఏదో తెచ్చేద్దామని. ఇస్రాయిల్లో లభించే అరుదైన ఖనిజాల కోసం అగ్రరాజ్యాలు రష్యా, అమెరికా ఆడుతున్న వికృత క్రీడను చూస్తూనే ఉన్నాం. రాహుల్ సాంకృత్యాయన్ తన విస్మృత యాత్రికుడు అనే పుస్తకంలో చాలా విలువైన మాట ఒకటి చెప్పాడు. ఆ మాటతో నా ఉపన్యాసం ముగిస్తాను. జీవితాన్ని మనం సుఖం, మన సౌఖ్యం కోసం ఖర్చు చేయటంలో ఎంత ఆనందం లభిస్తుందో, ఇతరుల సుఖం, ఇతరుల సౌఖ్యం కోసం ఖర్చు చేయటంలోనూ అంతే ఆనందం కలుగుతుంది అంటాడు. సమాజంలో అత్యధికులు సంసార చక్రంలో ఇరుక్కుని గిరగిరా తిరుగుతున్నారు. యోగ సాధకులు అందుకు కొద్దిగా భిన్నమని నేను గట్టిగా నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. అందువల్లనే ధైర్యంగా వారి ముందు నా మనసులోని ఆలోచనలు పంచుకుంటున్నాను. సాత్వికులు, సమాజ క్షేమం కోరే వారితో కొంత సమయం గడిపే అవకాశం ఇచ్చిన ఈ సమావేశానికి నిర్వాహకులకు, ముఖ్యంగా యోగాచార్య సాంబశివారెడ్డి గారికి కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం.